ఇంకో 5 ఏళ్లలో ఎవరు స్ట్రాంగ్గా అవుతారు? షేర్ మార్కెటా లేక మ్యూచువల్ ఫండ్స్? 2025 నుండి 2030లో ఇండియాస్ గ్రోత్ స్టోరీ పెరగబోతోంది. షేర్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్టర్స్ నంబర్ పెరుగుతోంది, కానీ వాలటిలిటీ కూడా ఎక్కువ. మ్యూచువల్ ఫండ్స్ గా సిప్ ఇన్ఫ్లోస్ పెంచుకుంటున్నాయి. ఇక వెల్త్ బిల్డ్ చేయాలంటే సమయానికి సరైన మిక్స్ కావాలి. 70% మ్యూచువల్ ఫండ్, 30% షేర్ మార్కెట్ లాంటిది. ఇది బోత్ స్టేబిలిటీ ఇంకా హై గ్రోత్ ఇస్తుంది. కాబట్టి సింగిల్ ఆప్షన్ కన్నా స్మార్ట్ మిక్స్ ప్లాన్ ఫాలో అవ్వండి. షార్ట్ టర్మ్ థ్రిల్ కంటే లాంగ్ టర్మ్ వెల్త్ మైండ్ సెట్ తో ఇన్వెస్ట్ చేయండి. ఒక పక్క సిప్, ప్రతి నెలా కన్సిస్టెన్సీ. మరో పక్క స్టాక్ పికింగ్, షార్ట్ టర్మ్ థ్రిల్. అయితే అసలు సంపద ఎవరిది ఎక్కువగా పెరుగుతుంది? స్టాక్ పికింగ్ అంటే మీరు డైరెక్ట్ గా ఇండివిడ్యువల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ అవుతారు. ఉదాహరణకి, మీరు ఎర్లీగా ఒక గుడ్ స్టాక్ తీసుకుంటే రిటర్న్స్ బాగా వస్తాయి. కానీ తప్పుగా ఎంచుకుంటే నష్టం కూడా ఎక్కువే. దీనికంటే సిప్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ప్రతి నెల మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం. మార్కెట్ ఎగిసినా పడినా మీరు యావరేజ్ ప్రైస్ కి కొనుగోలు చేస్తారు. ఇది డిసిప్లిన్, కన్సిస్టెన్సీ బిల్డ్ చేస్తుంది. స్టాక్ పికింగ్ అంటే హై రివార్డ్, హై రిస్క్. సిప్ అంటే మోడరేట్ రివార్డ్, లో రిస్క్. గత 10 ఏళ్లలో డేటా ప్రకారం సిప్లలో యావరేజ్ 12 నుండి 15% కేగ వస్తోంది. కానీ స్టాక్ పికింగ్ లో కన్సిస్టెంట్ ఇన్వెస్టర్స్ మాత్రమే 20 నుండి 25% వరకు చూశారు. అందుకే వెల్త్ బిల్డ్ చేయాలంటే థ్రిల్ కంటే డిసిప్లిన్ ముఖ్యం. షార్ట్ టర్మ్ కోసం స్టాక్ పికింగ్ ఓకే, కానీ లాంగ్ టర్మ్ గోల్ అంటే సిప్ అన్బీటబుల్. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.